బ్రేకింగ్ చూస్తున్నాం. ఫిర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వర్ష అనే విద్యార్థిని కళాశాల గర్ల్స్ క్యాంపస్లోని తన రూమ్లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కళాశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వర్ష స్వస్థలం వనపర్తి జిల్లా వేపనగండ్ల అని తెలుస్తోంది. వర్ష ఆత్మహత్య చేసుకుందా లేక ఇంకేదైనా కారణం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వర్ష తల్లిదండ్రులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారిక వర్ష మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్ష ఆత్మహత్యతో ఇతర విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది. దీంతో పేరెంట్స్ తమ పిల్లలు ఇళ్లకు తీసుకువెళ్తున్నారు. రైట్, ఫిర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్న వర్ష అనే విద్యార్థిని కళాశాల గర్ల్స్ క్యాంపస్లోని తన రూమ్లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కళాశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా బ్యూరో చీఫ్, మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. శ్రీ చైతన్య కళాశాలలో మరొక విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన ఘటన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇటు మేడ్చల్ డిస్టిక్ లో ఉన్నటువంటి మెడపల్లి పిఎస్ పరిధిలోని ఫిర్యాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో నిన్న చోటు చేసుకున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి బైపీసీ స్టూడెంట్ వర్ష 17 సంవత్సరాల అమ్మాయి నిన్న మధ్యాహ్నం సమయంలో బాత్రూమ్ లో ఉరివేసుకొని తన చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇది నిన్న చోటు చేసుకున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఉరివేసుకున్నటువంటి వర్షకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే స్థానికంగా కూడా తన ఎవరైతే స్నేహితురాలు మరికొందరు ఆ సమయంలోనే వాష్రూమ్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వర్ష ఉరివేసుకున్న నేపథ్యంలోనే ఉపాధ్యాయులకు చెప్పిన వెంటనే వాళ్ళని వర్షను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే వర్ష చనిపోయింది అంటూ కూడా ఇటు డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా కూడా వర్ష మృతదేహాన్ని నేరుగా గాంధీ ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. గాంధీ ఆసుపత్రి మాత్రలో ప్రస్తుతం వర్షకు సంబంధించినటువంటి మృతదేహం అయితే అక్కడ. ఇక మరొక వర్షను మనం చూసుకున్నట్లయితే ఏదైతే వర్షకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు బంధువులందరూ కూడా కళాశాలకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నిన్న సాయంత్రం సమయం నుంచి ఏదైతే వర్ష ఇట్లా సూసైడ్ చేసుకుంది అన్నటువంటి నేపథ్యం తెలిసినప్పటి నుంచి కూడా మధ్యాహ్నం ఆల్మోస్ట్ కూడా ఈ యొక్క వర్షకు సంబంధించినటువంటి బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి వారి యొక్క వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరొక వైపు వర్ష ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మాకు తెలియకుండా మా కూతుర్ని ఏ విధంగా మీరు ఆసుపత్రికి తరలిస్తారు అన్నటువంటి నిబంధనతో కూడా ఆందోళన చేస్తూ నైట్ అంతా కూడా కళాశాల ముందే ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పటికీ కూడా కళాశాల ముందు వాళ్ళు ఏదైతే మృతదేహాన్ని నేరుగా కళాశాలకు తీసుకురావాలి, ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంది అన్నటువంటి వివరాలు పూర్తి స్థాయిలో వివరించాలి అన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇంకొక వర్షాన్ని మనం చూసుకున్నట్లయితే ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే వర్షకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ఖచ్చితంగా కూడా చెప్పాలి అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తదుపరి మనం చూసుకుంటే ఆ కళాశాలలో ఉన్నటువంటి మిగతా విద్యార్థులందరినీ కూడా అక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. మిగతా స్టూడెంట్స్ అందరినీ కూడా వారి తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. రాజశేఖర్, ప్రధానంగా అంటే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటే ఖచ్చితంగా యాజమాన్యం దానికి కొంతవరకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఆమెకి రూమ్మేట్స్ కానీ లేకపోతే యాజమాన్యం కానీ ఏం చెప్తా ఉంది అంటే ఎలాంటి కారణాలు ఏమైనా చెప్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, లేకపోతే మిగతా కారణాలు ఏమని ఆ దర్యాప్తులో ఏమైనా తెలిసే అవకాశం ఉందా పోలీసులకు సంబంధించి? రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. మున్సిపల్ కార్పొరేషన్లోని ఓల్డ్ విలేజ్లో ఈరోజు మధ్యాహ్నము ఒక పాప హర్ష అనే అమ్మాయి సూసైడ్ చేసుకొని చుండితోని ఉరేసుకొని చనిపోవడం జరిగింది. చైతన్య కాలేజీలో ఇది మొదటిసారి కాదు, ఇప్పటికీ 3వ సారి. లాస్ట్ 9 నెలల ముందు
మరొక పాప చనిపోయినప్పుడు ఈయన ఆ రోజు రావడం జరిగింది. పార్టీలకు ఖచ్చితంగా అందరూ రావడం వచ్చింది, ధర్నాలు చేయడం, ఇది పోలీసులను తీసుకొచ్చి మొత్తం పోలీస్ స్టేషన్లో తీసుకుపోవడం జరిగింది. మా మీద కేసులు కింద జరిగినాయి, మా కార్యకర్తలు కొట్టడం కింద జరిగింది. అయితే ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అనేది ఇంతవరకు ఏ ఒక్కరు ఇంతవరకు ఏం చెప్పలేరు. పిల్లల చదువు గురించి ఈ యాజమాన్యం మాత్రము వాళ్ళ ఏదైతే వాళ్ళది మేనేజ్మెంట్ అంటే వాళ్ళ టాపర్గా కావాలని అది బాలికలను ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళ స్ట్రెస్కి ఇబ్బంది అయిపోయి వాళ్ళ టార్గెట్ వాళ్ళ ర్యాంకుల గురించి సాధించడానికి పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టడం వల్ల చనిపోవడం జరుగుతుంది. చదువులు చనిపోయినంత చదువులు అయితే మనకు అవసరం లేదండి. చదువు కావాలి అంతేగాని చనిపోయినంత వరకు ఇబ్బంది పెట్టి వీళ్ళ ర్యాంకుల గురించి ఇబ్బంది పెట్టడం ఇది మొదటిసారి కాదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ దానికి లాస్ట్ 9 నెలల ముందు ఏం జరగలేదు, ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు. ఇప్పుడు ఈయన కనీసం ఎంక్వైరీ చేసి ఏ విధమైన చర్య తీసుకోవాలి, లేకపోతే మాత్రం సీజ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇది ఒకటేసారి కాదు, చాలా చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడి చనిపోతున్నారు, మానసిక వేదనతో చనిపోతున్నారు. ఇలాంటిది మరోసారి కాకుండా కాలేజీ యాజమాన్యం మాత్రం దీనిపైన దృష్టి పెట్టి సరైన యాక్షన్ తీసుకోకపోతే